వానాకాలం వచ్చినా వర్షాలు కురవకపోవడంతో నల్గొండ జిల్లా ప్రజలు పురాతన సాంప్రదాయాలు ఆచరిస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కప్పతల్లి ఆటలు ఆడుతూ గ్రామాల్లో సందడి చేస్తున్నారు. కేతపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామంలో వర్షాలు కురవాలని కప్పతల్లి ఆటలు ఆడుతున్న మహిళలతో ఉమ్మడి నల్గొండ జిల్లా మా కరెస్పాండెంట్ సైదులు మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ అంటేనే కళలకు పుట్టినిల్లు. ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ కూడా ప్రాచీనటువంటి కళలకు ఆద్యం పోసిన విధంగా కూడా కళాకారులు అదేవిధంగా కళా పుట్టినిల్లుగా చెప్పుకున్నటువంటి ప్రాంతాలలో ఇప్పటికీ కళా పోషణలు ఇంకా కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూడొచ్చు ఈరోజు ఇప్పటికే వరుణుడు కరుణించగా కూడా గ్రామాలలో మహిళలు భారీ ఎత్తున కప్పలు ఒక కాడికి రోకలికి కప్పను కట్టేసి దానికి గ్రామాలలో వీధుల గుంట చిన్న కన్నెపిల్లలతోటి చేసుకుంటూ వరుణుడు కరుణించాలంటూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇది పురాతన నుంచి వస్తున్నటువంటి కళగా కూడా చెప్పవచ్చు. ఇప్పటికే అంతరించిపోతున్నటువంటి కళలకు ఆద్యం పోసే విధంగా మహిళలు చేస్తున్నటువంటి ప్రదర్శనని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఏ ఊరమ్మ మీరు? నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొల్లపల్లి గ్రామం సార్. ఇక్కడ గత 2 నెలల సంది వర్షాలు పడకుండా రైతులు చాలా ఇబ్బంది పడుతుంది. ఇలా 2 నెలల సందికి పత్తి గింజలు పెట్టాలన్నా, నాట్లు పోసుకోవాలన్నా, ఏ పెట్టాలన్నా వరుణ దేవుడు కరుణించక రైతులు చాలా ఇబ్బందులు పడుతుంది. రోని ముఖశీర ఆర్ద్ర పంటలు లేక పైరు లేక చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ అన్నదేవుడు కరుణించి వర్షాలు పడాలని తెలంగాణ సంప్రదాయ ప్రకారంగా ఈ కప్పకాముడు ఆడటం ప్రదర్శిస్తున్నాం. దీనివల్ల వర్షాలు దేవుడు కరుణించి రైతులు బాగుపడి అందరు మంచిగా ఉండాలని దేవునికి ప్రార్థిస్తూ ఈ ఆట ఆడుతున్నాం. ఈ కళా పోషణకు సంబంధించి కూడా ఇది ఆనవాయితీగా వస్తుంది అనుకోవడం ఎట్లా ఉంటుంది? ఆనవాయితీనే వస్తుంది. తెలంగాణ సంప్రదాయ ప్రకారంగా ఆనవాయితీ వస్తుంది. అయితే వర్షాలు పడబట్టి 3 సంవత్సరాల సంది ఇలాంటి ఆటలు ఏం ఆడలేదు. ఈ సంవత్సరం వర్షాలు పడక ఈ సంవత్సరం కప్పకాముడు ఆడి ప్రతి ఆనదేవుడు కరుణించాలని ఈ ప్రదర్శన చేస్తున్నాం. ఇంకా కూడా మహిళలు మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎవరు ఎందుకు వస్తుంది? ఈ గత 3 సంవత్సరాలు వర్షాలు బాగా పడినాయి, పంటలు బాగా పడినాయి సార్. ఇక్కడ ఇప్పుడు ఈ సంవత్సరం 4 కార్తలు వెళ్ళిపోయినాయి, కానీ అయినా వర్షాలు పడటం లేదు సార్. పడక ఈ వానదేవుడు అనేది పురాతనం నుంచి కప్పకాముడు అనేది ఆడడం మర్చిపోయి దేవుని అన్నీ వెనకటి కాలాలన్నీ మర్చిపోయి వానలు పడక ఉంటున్నాయేమనేసి ఇప్పుడు కప్పకాముడు అనేది ఆడుతున్నాం సార్. ఈ నార్లు పోసి రైతులు చాలా ఇబ్బందుల పాలవుతారు. పత్తి గింజలు మొక్కలు ఎండిపోయి గింజలు మొలవక చాలా ఇబ్బందుల పాలయ్యి రైతులు కన్నీరు మున్నీరు అవుతుర్రు. ఈ కొర్లపాడు గ్రామంలో ఈ కప్పకాముడు అనేది ఆడుదామనేసి చిన్నపిల్లల్ని పట్టుకొని ఆడి ఈ పురాతనం నుంచి వచ్చే ఆచారాన్ని పాటించి ఈ వానదేవుడు కరుణించాలని ఈ కప్పకాముడు ఆడుతున్నాం సార్. రైట్, చూడవచ్చు ఇక్కడ 2 కన్నెపిల్లల్ని కూడా విజువల్స్లో చూపిస్తూ ఉన్నాం. 2 చిన్నపిల్లలతోటి ఇక్కడ కప్పని కూడా ఇక్కడ ఏదో క్లాత్లో కప్పని కట్టేసి వీధుల కూడా తిప్పుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా కూడా చూడొచ్చు బిందెలతోటి ప్రదర్శన చేస్తూ పురాతనమైనటువంటి ఆచారానికి ఆద్యం పోసే విధంగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా వరుణుడు కరుణించి సకాలంలో వర్షాలు పడాలని అయితే ఇక్కడ ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్తో సైదులు, ANN నల్గొండ.